మీరందరూ కూడా వినాయక చవితికి షాపింగ్ కంప్లీట్ చేసేసారా? మాదైతే కంప్లీట్ అవుతుంది. నో బట్టల షాపింగ్, ఓన్లీ గ్రాసరీ పూజ షాపింగ్ మాత్రం. కొత్తగా చాటలు తీసుకొచ్చినాము. ఇట్లా కొత్త చాటలు తేకూడదు, ఇంటికి పెయింట్ కొట్టి తేవాలని అమ్మ తిట్టే ఇంకా బూనాకి పెయింట్ కొట్టే బాధ్యత అప్పగిచ్చాను. పెయింటర్ బాగా కొట్టండి పెయింట్. హాయ్ తింటున్నాము. ఇంకా తినేసి గోరింటాకు పెట్టుకొని పచ్చోవాలి పొద్దునికి పూజలు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా డిన్నర్కి 2 టైప్స్ ఇడ్లీ దోశ, మళ్ళీ దాంట్లోకి సైడ్ డిష్గా కడ్డీ చిప్స్. పొద్దున్న నైవేద్యాలకి పప్పులు ఇప్పుడే నానబెడుతున్నాం. ముందుగా బుడ్డ శనగలు, అదే గుగ్గుళ్ళు, ఇంకా వడకి పచ్చెనగపప్పు, సగ్గుబియ్యం. ముందుగా నానబెట్టుకుంటే సగ్గుబియ్యం బాగా వస్తుంది. ఇప్పుడు పచ్చెనగపప్పులో కొంచెం ముద్దిపప్పు, కొంచెం పచ్చి బియ్యం వేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి. బొజ్జగన్నపైకి ఎంతో ఇష్టమైన కుడుములు, పూర్ణం కుడుములు తయారు చేయడానికి బియ్యం ముందుగానే నానబెట్టేసి ఆరబెట్టి పొడి కొట్టుకుంటే బియ్యం పొడి చాలా చక్కగా మెత్తగా వస్తాయి. బొజ్జగన్నపైతో పాటు మా ఇంట్లో ఉండే మా కళ్యాణకు కూడా కుడుములు అంటే ఇష్టం, అందుకే ఎక్కువగా బియ్యం నానబెడుతున్నాను. గోరింటాకు పెట్టుకొని పడుకోవడం. ఇంకా పొద్దున్న లేసి పూజ పని. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.